చంద్ర నువ్వు 2 స్తంభాలను పెట్టుకున్నావు, నీకెందుకు సైడ్ కావాలి? చూడండి సార్. బొబ్బిలి మండల పరిధిలో గ్రామీణ ఉపాధి హామీ పథకం మెటీరియల్ కాంపోనెంట్ పనులను శంకుస్థాపన చేసి ప్రారంభించిన గౌరవ శాసనసభ్యులు బేబీ నాయని గారు మాట్లాడుతూ సుమారు 11 కోట్ల రూపాయలతో సీసీ రోడ్లు, సీసీ కాలువలు, బీటీ రోడ్లు, WBM రోడ్లు పనులను చేపట్టినట్లు తెలిపారు. అందరికీ నమస్కారం. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సంవత్సరం సందర్భంగా 3వ విడత అభివృద్ధి కార్యక్రమాల్ని మన మండలానికి సుమారు 79 వర్కులు 10,83,00,000 మంజూరు చేసుకోవడం జరిగింది. అనేకమైనటువంటి బీటీ రోడ్లు, సీసీ రోడ్లు, WBM రోడ్లు, సీసీ డ్రైన్లు, కానాలు ఇవన్నీ కూడా అవసరాల మేరకు ఇవన్నిటినీ కూడా మనం మంజూరు చేయడం జరిగింది. అదే కాకుండా అన్న మంత్రిగా ఉన్నప్పుడు ఏవైతే బీటీ రోడ్లు శాంక్షన్ అయ్యాయో వాటికి కూడా అవి అసంతృప్తిగా గత 6 సంవత్సరాలుగా 7 సంవత్సరాలుగా ఉండిపోయాయి. మీకు ప్రత్యేకంగా కొన్ని ఉదాహరణలు మన మండలం వరకు చెప్తే, ఒకటి మన డొంగురు వలస రోడ్డు, రామందర వలస, మోసూరు వలస, డొంగురు వలస, ఎరకందర వలస రోడ్డు ఒకటి, మన గుంతోట వలస, బూర్జు వలస మధ్య నుంచి చల్లారపు వలస మీదుగా రంగరాయపురంకి, అదేవిధంగా మన లింగం వలస రోడ్డు, దీన్ని మన బొంగురు వలస రోడ్డు, ఇలాగా కుమందనపేట రోడ్డు ప్రభుత్వం ఒక 3 విడతలుగా తీసుకుంది. ఏవైతే WBM లెవెల్ వరకు అయిపోయాయో అవన్నిటినీ కూడా అతి త్వరలోనే పనులు పూర్తవబోతున్నాయి. WBM లెవెల్ లేకుండా జస్ట్ ఫార్మేషన్ స్టేజ్ కానీ ఏవైతే ఉన్నాయో అవన్నిటినీ కూడా NRGSలో శాంక్షన్ ఇమ్మన్నారు. దానికి ప్రభుత్వంకి రాశాం. అవి కూడా అతి త్వరలోనే రాబోతున్నాయనే విషయం నేను తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఇవాళ ఒక నిధుల వరద NRGS ద్వారా గ్రామీణ అభివృద్ధి కార్యక్రమాలకి కురిపిస్తున్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వాన్ని, ముఖ్యంగా మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా దీని కన్సర్న్ మినిస్టర్ మన ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకించి నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, తప్పకుండా మరిన్ని నిధులు తీసుకొచ్చి మన మండలాన్ని, నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేయడానికి మేము కంకణబద్దులు అయ్యామని తద్వారా నియోజకవర్గ ప్రజలకి, బొబ్బిలి మండల ప్రజలకు తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గరికి వెళ్తాం.